పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా ఆయన బుల్లెట్ ప్రూఫ్ RS సెనాట్ లైమోజిన్ కారును విమానాయాలు అక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా ఆయన ఆ కారులోనే పర్యటిస్తారు. పుతిన్ కారుపై గ్రెనేడ్లు పడ్డా చెక్కు చెదరదు. అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. ఇంధన ట్యాంక్ కూడా ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది. టైర్లు పంచర్ కావు. 4 టైర్లు పంచర్ అయినా కారు ఆగకుండా దూసుకుపోతుంది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఎలాంటి నేలపైన దూసుకుపోయేలాగా 4 వీల్ డ్రైవ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటుంది. అత్యంత శక్తివంతమైన V8 ట్విన్ టర్బో ఇంజన్తో కూడిన ఈ వాహనం అంత బరువుతోనూ కేవలం 6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారు లోపల అత్యంత అధునాతన భద్రతాపరమైన ఫీచర్లతో సీట్లు, లైటింగ్, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. ఒక పెద్ద దాన్ని ఏమంటారు, బాంబు వచ్చి దానిపైన పడినా ఏం కాదంటండి. ఓ పెద్ద బాంబు వచ్చి దానిపైన పడినా ఆ కారు చెక్కు చెదరదంట. నీళ్ళల్లో కూడా వెళ్ళిపోద్దంట. అది పుతిన్ కారు స్పెషాలిటీ ఏంటంటే నీళ్ళల్లో కూడా పోద్ది. 4 టైర్లు వేలిపోయినా కారు పోతానే ఉంటుందంట. అంత పటిష్టమైన కారు ఏ దేశం వెళ్ళినా దాంట్లో తిరుగుతాడు పుతిన్. అయితే ఇండియాలో మాత్రం నిన్న మన మోడీ టయోటా ఫార్చ్యూన్లో వెళ్ళాడు పుతిన్.